నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. ఆ కుటుంబం పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడ్డా. నా ఉద్దేశం అది కాదు. మంత్రి కొండ సురేఖ. జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి. కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేద్దాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఒక పిలుపు ఇస్తే ఆ సమాచారం గ్రామస్థాయి వరకు పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామస్థాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్థను నిర్మించాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకురావాలి. మనమందరం కలిసికట్టుగా పార్టీని మరింత పటిష్టం చేసుకుందామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కే, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కన్నా కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక. ఈరోజు కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. హనుమకొండలో ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నారు. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్లు తెలిపారు. నేను నిన్న గాంధీ భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత
వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామండి. కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్వప్నాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు రోజుకు అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అనుగ్రహిస్తారు. భక్తులు కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మార్చి ఫ్లాట్స్ అమ్ముకుంటున్న చరిత్ర బారాస పార్టీది అని మంత్రి సీతక్క ఆరోపించారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం, కష్టం, నిజాయితీ ముందు నువ్వెంత అని కేటీఆర్ను ఆమె ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. సినీ నటులపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపైన సీతక్క స్పందించారు. సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు. పని కట్టుకొని సినిమా వాళ్ళ గురించి తాము మాట్లాడలేదని స్పష్టం చేశారు. కష్టము, ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు. నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో, కానీ ఆయన ఆ స్థాయి లేదు. కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాటకు అక్కడ అదే దురహంకార మాటలు. అంటే తెలంగాణలో ఒక దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు. మరి గతంలో తిట్టిర్రు. ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడకూతులను గౌరవించండి. మొదటి దశ 5 ఏళ్లలో
ఎట్లాగో ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే. సరే అందులో నుంచి తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు. కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం. ఒక బీసీ నాయకురాలుగా ఆమె, ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు. మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగల్లు బిడ్డలం. సమ్మక్క సారలక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం, ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం. ఎందుకయ్యా ఇంత కక్కుర్తి? వీళ్ళందరూ ఇలాంటి దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారం మాటలా నేను అంటున్నా. కాబట్టి ఎవరు ఇవాళ ఏం ఆదరణ? నువ్వే కదా బఫర్ జోన్ ఇది, ఎఫ్టిఎల్ ఇది, జీవో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్లు చేసి నువ్వు ఈరోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు. హైదరాబాద్లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి తూల్ చేయండి అని నువ్వన్నో అవన్నీ రికార్డ్స్తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్ళకి నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యము, మా అందరి లక్ష్యం అదే. మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్లు చేస్తారు. ఆ ఇద్దరు మహిళా చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గురువారం మీడియాతో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీం నవంబర్ 8, 2023న తేల్చిందన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం 16 టన్నుల మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని తెలిపారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక డేట్ గమనించాలి మీరు అందరూ. ఈ డేట్ చూసారా? జూన్ 4, 2024న బిల్ అయిందండి. ఇది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ బిల్. ఇది జూన్ 4, 2024న మొదటి ట్యాంకర్ బయలుదేరింది బిల్ అయ్యి. చూసారు కదా? ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి మీరు. ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఇదిగోండి, జూన్ 4న బయలుదేరింది కదండి ట్యాంకు. తిరుమల కొండపైకి ఎప్పుడు చేరుకుంది? 12/6/2020 స్టాంపు, ఇన్గేట్ దగ్గర స్టాంపు. స్టోర్ దగ్గర రిసీవ్ చేసుకున్నది 14/6/2024. జూన్ 4న ఎక్కడ బయలుదేరిందండి? దిండిగల్లో, తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో. దిండిగల్ నుంచి తిరుమలకి ఎంత దూరం? 500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్ల దూరాన్ని అంటండి మన ఏఆర్ ఫుడ్స్ లారీ, డైరీకి చెందినటువంటి లారీ 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి 8 రోజులు పట్టిందంట. 8 రోజులండి. 500 కిలోమీటర్లు అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే 8 రోజులు పట్టుద్దా ఒక లారీకి? మా అయితే ఒక రోజు, లేదంటే 2 రోజులు, ఏదైనా మధ్యలో బ్రేక్ తీసుకుంటే. మ్యాక్సిమం 2 రోజుల్లో తిరుమల చేరుకోవాల్సిన లారీ 8 రోజులు ఎక్కడెక్కడ తిరిగింది సార్? ఎక్కడెక్కడ తిరిగిందండి బండి? 8 రోజులు పట్టుద్దా? 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 8 రోజులు పడుతుందా? అంటే ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినటువంటి లారీ ఇంచుమించు ఖాళీయే. ఊరికి అక్కడ బిల్ చేయటం, ఖాళీ లారీని దోలటం. ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదు కదా. ఇందాకే ప్రూవ్ చేసాం, వాళ్ళకి అసలు 16 టన్నుల లారీని నింపే కెపాసిటీ లేదు. సంక్షేమ పథకాల అమలు కోసం డిజిటల్ కార్డులు అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నేటి నుంచి డిజిటల్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతోందని చెప్పారు. కుటుంబ డిజిటల్ కార్డుల సర్వేను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ నెల 7 వరకు కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ను అధికారులు రికార్డ్ చేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మనం ప్రారంభించినాం. ఇవాళ కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని.
ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకు రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు. రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు, పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బీమాకి అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఫీజు రియంబర్స్మెంట్కి అర్హత ఉన్న వాళ్ళెవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదని ఆయన తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వినాల్సిన హక్కు, అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు. కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, లేక ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా నేను తెలంగాణ మేధావులకు, విద్యావంతులకు కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం చాలా గౌరవపూర్వకమైనటువంటి సమాజం. అటువంటి సమాజాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శిస్తేనే పేరు వస్తుందని ఆ రోజు ఆయన ఆ రకంగా విమర్శలు మొదలుపెట్టాడు. కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు. దాన్ని నేనేం తక్కువ, రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు. నేను చూశాను. నా నెక్కర్లు ఇప్పేస్తా, చెడ్డీలు ఇప్పేస్తా, కండ్లు పీకేసి గోళీలాడతా, లాగులలో తొండలు వదులుతా. ముఖ్యమంత్రి చేసి లాగులలో తొండలు వదలడానిక? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కండ్లు పీకి గోళీలాడడానిక? మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబును ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున పరామర్శించారు. ఇటీవల హరిబాబు గుండె సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని ఆయన నివాసానికి నాగార్జున వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు.
నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కోటూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ను ఎమ్మెల్యే జయసూర్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్కు వచ్చే ప్రజలు సేవలు అందించి సిబ్బంది క్రమంగా విధులకు హాజరు కావాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కనీసం మీరు పని చేస్తున్నట్లు ఎట్లా తెలుస్తుంది నాకు చెప్పు. ఎక్కడ ఎట్లా తెలుస్తుంది నాకు చెప్పు. మీరు పని చేస్తున్నట్ల మీరు డ్యూటీలో సంతకాలు పెట్టకపోతే ఇంత ఇండెక్లారిటీ ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా మిమ్మల్ని? అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరనే? ఈ హాస్పిటల్ కు చరిత్ర ఉంది. అవును సార్, నేను కొత్తగా వచ్చిన. ఈ హాస్పిటల్ కు చరిత్ర ఉంది. నేను విజిట్స్ ఉంటాను సార్, ఎప్పుడు కావాలంటే రెగ్యులర్ ఉంటాను సార్. ఎప్పుడు నేను అందరికీ యూనిఫామ్ వేసుకోవాలా అంతా చేస్తున్నాను. ఏమంటే నేను విజిట్స్ ఎక్కువ ఉంటాయి సార్. నేను విజిట్ పోయొచ్చిన కరెక్టే సార్, కానీ నేను అంటే ఇర్రెగ్యులర్ అయితే కాదు సార్. వాస్తవం చెప్తున్నాను మీకు. నేను ఎండ్ ఆఫ్ ద సర్వీస్ ఈ నెల 6వ తేదీన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పాటిపండ్ల సీతారామయ్య హైస్కూల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతకు రూపుమాపే దిశగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాకు సుమారు 30 కంపెనీలు వస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపే ఒక దిశగా రేపు 6వ తారీఖు నాడు ఒక మంచి జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. 30 కంపెనీల దాకా రేపు ఆ జాబ్ ఫేర్కి రావడం జరుగుతుంది. యువత మొత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీంట్లోకి అర్హతలుగా 10వ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మాకు సంబంధించిన ఏ డిగ్రీ చేసినా కూడా ఇందులో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపు ఆదివారం 6వ తారీఖున పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో ఈ జాబ్ ఫేర్ జరగబోతూ ఉంది. పశ్చిమ నియోజకవర్గ యువత మొత్తం కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థిస్తూ మీ గల్లా మాధవి. పట్టా ల్యాండ్స్, డీకేట్ భూముల హోల్డర్ల నుంచి ఇసుకను డీకాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ అధికారులు సమావేశాన్ని రాజమండ్రిలో కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా జిల్లాలో చేపట్టనున్న ఇసుక త్రవ్వకాలపై ఆమె సంబంధిత అధికారులతో చర్చించారు. ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడాలన్నారు. So our permission అనేది DMG को login లో రిఫ్లెక్ట్ అవుతుంది. That is the application of the individual. And ఆయన సర్క్యులేట్ చేయడం జరుగుతుంది DLS. So DLS members ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. Only difference is the RWS that మన మైన్స్ అట్లానే ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ వాళ్ళందరూ కూడా వీళ్ళంతా ఉంటారు. అలాగే కన్సర్న్ DSPs అండ్ కన్సర్న్ RDOs మాత్రమే డివిజన్ వైజ్. సో వీళ్ళు విజిట్ చేయాల్సి ఉంటుంది. విజిట్ చేసిన వెంటనే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే యాక్చువల్గా డీకేసింగ్ ఆఫ్ ద పట్టా ల్యాండ్స్ అప్లికేషన్ అనేది రివర్ బెడ్ లో వచ్చిందా, విత్ ఇన్ ద రివర్ బెడ్ ఆర్ అవుట్ సైడ్ ద రివర్ బెడ్ అని ఫస్ట్ పాయింట్ అది. సో రివర్ కోర్స్ లో రావడం కానీ లేదా రివర్ బెడ్ కానీ ఇప్పుడు కొన్ని దగ్గర మనకి రివర్ బెడ్ ఎక్స్టెన్షన్ కూడా రిపోర్ట్ అవుతాం. సో అది మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం వరంగల్లో సురేఖ దిష్టిబొమ్మను దహనం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై సురేఖకు లీగల్ నోటీసులు ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దూరం దూరం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.